దేవుని వాక్యం తెలియజేస్తుంది, అజ్ఞానము కూడా పాపమే. అజ్ఞానం అనే పాపం అంట. ఏంటి? నాకు తెలియదు అన్న పాపం. ఎందుకయ్యా ఇది చేసావు? నాకు తెలీదు. ఎందుకయ్యా ఇది చేయలేదు? నాకు తెలియదు. నాకు తెలియదు అన్న వ్యక్తులకి దేవుడు అంటున్నాడు, నువ్వు తెలుసుకోవాల్సిందంతా నీకు అనుగ్రహించాను నా బైబిల్. ఇక మాటలు చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం. ఇదిగో నువ్వు జీవించవలసిన విధానము, నువ్వు నడుచుకోవాల్సిన విధానము, నువ్వు చేయవలసిన కార్యాలు, నువ్వు నమ్మవలసిన విధానాలు, నువ్వు బ్రతకాల్సింది, యువర్ ఐడియాలజీస్ అంతా ఇక్కడ ఉంది. చదువు, తెలుసుకో. దేవుడికి ఇది ఇష్టం లేదంట తెలుసా? ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు వాక్యం చదివితే తెలిసిపోతుంది. దేవుడికి ఇది ఇష్టం లేదంట తెలుసా? ఈరోజు ఎన్ని దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ అపవాదికి స్థాన బలం ఇస్తున్నామండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవునికి ఇష్టం లేనిది నువ్వు ఎప్పుడైతే చేస్తావో అపవాది నీ జీవితం పైన అధికారం తీసుకుంటాడండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేనిది చేస్తావో అప్పుడే అపవాది నీ జీవితం పైన జోక్యం చేసుకుంటాడు.